మీరు మీ ఫ్లాట్ రెంట్‌కి గాని, లేకపోతే లీజ్‌కి గాని ఇచ్చారా? ఆ ఫ్లాట్‌లో ఎలాంటి పనులు జరుగుతున్నాయో మీరు తూచా తప్పకుండా తెలుసుకోండి. లేదంటే మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మాదాపూర్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్, వ్యభిచారం పేరుతో వాళ్ళు ఒక పెద్ద మాఫియా నడుపుతున్నారు. సో, ఒక అపార్ట్మెంట్‌లో పోలీసులు రైడ్ చేస్తే దాంట్లో చాలామంది విదేశీ అమ్మాయిలు దొరికారు. సో, ఎవరైతే ఆ అపార్ట్మెంట్‌లో ఉంటున్నారో వాళ్ళతో పాటుగా రూమ్ ఓనర్‌ని కూడా, ఎవరైతే ఆ ఫ్లాట్ ఓనర్‌ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సో, మీరు ఒకటికి 2 సార్లు అద్దె చట్టం అనేది ఒకటుంటది. రెంటల్ అగ్రీమెంట్ పరంగా సో, రెంట్‌కిచ్చే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే రెంటల్ అగ్రీమెంట్ ఉంటది. రెంటల్‌కి సంబంధించిన యాక్ట్ కూడా ఉంటది. సో, దానికి సంబంధించి మాత్రమే మీరు అద్దెకివ్వండి. లేదంటే మీరు చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి. మాదాపూర్‌లో వ్యభిచారం చేసిన ఆ యువకులు, ఆ యువతులతో పాటు ఫ్లాట్ ఓనర్‌ని కూడా బుక్ చేశారు పోలీసులు. సో, మీరు ఆ లిస్ట్‌లో ఉండకుండా ఉండాలంటే రెంటల్ అగ్రీమెంట్ ప్రకారం డబ్బులు ఎక్కువిస్తున్నారనే ఒక ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, మీకు మీరు మీ బిల్డింగ్ సేఫా కాదా అనేది మాత్రమే ఆలోచించండి. డబ్బులకి కకృతి పడ్డారో మీరు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్‌లో ఏ క్రైమ్ ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఏ ప్యాటర్న్‌లో జరుగుతుందో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని పరిస్థితి. సో, మీరు ఓనర్‌లైతే మీ ఇంట్లో ఉండేవాళ్ళు సేఫా కాదా? నా కామెంట్ రూపంలో చెప్పండి.